నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే దుర్గేశ్వర్ లాల్, ఆయన భార్య నిషా బ్యాంక్ ఖాతాల్లోకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు జమయ్యాయి. దీంతో ఈ వార్త రాజకీయంగా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే, ఆయన భార్య ఖాతాలోకి ఎంజీ నరేగా వేతనాలు ఎలా వచ్చాయనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవలే ఎంజీ నరేగా పేరును విబి జీ రామ్జీగా పేరు మార్చింది కేంద్రం. దీంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి. ఈ సమయంలోనే ఉపాధి హామీ పనుల వేతనాలు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన భార్య ఖాతాలో జమ కావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పురోలా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన దుర్గేశ్వర్ లాల్, ఆయన భార్య ఖాతాలో ఉపాధి హామీ పనులు వేతనాలు పడ్డాయి. గతంలో ఎమ్మెల్యే దంపతులకు ఉన్న జాబ్ కార్డుల ఆధారంగానే నిధులు జమ అయ్యాయని బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు చెప్తున్నారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి ఇదొక కుట్ర అని ఎమ్మెల్యే దుర్గేశ్వర్ లాల్ ఆరోపిస్తున్నారు. 2022లో జరిగిన ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై దుర్గేశ్వర్ లాల్ గెలిచారు. ఆయనకు గతంలో ఎంజీ నరేగా జాబ్ కార్డు ఉండేది. ఆ కార్డుపై దుర్గేశ్వర్, ఆయన భార్య నిషా అనేక సార్లు ఉపాధి హామీ పనుల వేతనాలను పొందారు. అయితే దుర్గేశ్వర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తన జాబ్ కార్డుపై భార్యాభర్తలిద్దరికీ ఎంజీ నరేగా వేతనాలు జమ కావడంతో కలకలం రేగింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే దుర్గేశ్వర్ లాల్ ఖండించారు. మధ్యవర్తుల వ్యాపారాలు మూతబడ్డాయి కాబట్టి వారు నన్ను ట్రోల్ చేస్తున్నారు. పనిచేసిన వ్యక్తి సంతకం చేయకపోతే ఎంజీ నరేగా మస్టర్ రోల్ జారీ కాదు. ఇది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర. ఎమ్మెల్యే కాకముందు నా దగ్గర జాబ్ కార్డు ఉంది అని దుర్గేశ్వర్ లాల్ తెలిపారు.